హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, చాలా మంది డౌట్ అయితే ఉంటుంది అనమాట, అసలు షార్ట్ నోట్స్ అనేది ఎలా రాయాలి ఏంటి అని చెప్పి. సో ఈ రోజు ఈ వీడియోలో మీరు పూర్తిగా చూసినట్లయితే అసలు షార్ట్ నోట్స్ అనేది ఎలా రాయాలి అండ్ తక్కువ పేజ్ లో ఎలా మొత్తం అన్ని చాప్టర్స్ ని కలిపి ఒక బుక్ లో రెడీ చేసుకోవాలని చెప్పి క్లియర్ గా చెప్తాను. ఓకేనా? సో ఆల్రెడీ నేను నా ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఏదైతే చెప్పానో అదే పాయింట్స్ ఇక్కడ కూడా డిస్కస్ చేస్తాను. బట్ ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా కైండ్ ఆఫ్ లైక్ ప్రిపరేషన్ లో ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇది హెల్ప్ అవుతుందని చెప్పి మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఓకేనా? సి వన్ థింగ్ ఏంటి అంటే ఒకసారి మీకు షేర్ చేస్తాను సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. మీకు ఒకసారి క్లియర్ గా చూపిస్తే సో దట్ యూ గైస్ విల్ గెట్ క్లారిటీ. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో మీరు ఏం రాస్తున్నా సరే, వన్ మెయిన్ థింగ్ ఏంటి అంటే, సో ఒకటి ఐదర్ అది కీవర్డ్స్ లో ఉండాలి, అండ్ ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ నోట్స్ లో ఉండాలి, అండ్ ఇంకొకటి ఏంటి సమ్మరీలో ఉండాలి. ఓకేనా? సో నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, సో ప్రీవియస్ నా బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళకి చాలా కన్ఫ్యూజ్ అయితే వచ్చేస్తుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 20 పేజెస్ లో 30 పేజెస్ లో అయిపోవాల్సిన ఒక నోట్స్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ నోట్స్ అనేది వాళ్ళు 100 పేజెస్ 120 పేజెస్ వరకు రాసుకుంటే కొంతమంది అయితే. సో కొంతమంది ఏంటంటే చాలా తెలివిగా నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే నేను ఇప్పుడు చెప్పానో అవే చాలా ఈజీగా ఫాలో 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 అయితే చేసి అండ్ దానికి సంబంధించిన నోట్స్ కూడా రాస్తున్నారు అనమాట ఈజీగా ఇలాగా. ఓకేనా? సో ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ప్రోటాన్ సంబంధించిన వాల్యూస్ కానీ మాస్ నెంబర్ కానీ అండ్ అలాగే ఎలక్ట్రాన్ సంబంధించిన మాస్ నెంబర్ కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ ఉంటాయి కదా కొన్ని కొన్ని, అవి ఇక్కడ రాసుకుంటారు అనమాట కీవర్డ్స్ లో. అండ్ మెయిన్ నోట్స్ ఏవైతే ఉందో, మెయిన్ నోట్స్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నా కీవర్డ్స్ సంబంధించిన కొన్ని ఇంకా మెయిన్ మెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ మెయిన్ పాయింట్స్ అనేవి వచ్చి కూడా ఇక్కడ రాసుకుని ట్రై చేయండి. అండ్ దానికి సమ్మర్ ఏదైతే ఉందో దానికి సమ్మర్ అనేది కింద డౌన్లోడ్ రాసుకుని ట్రై చేయండి. ఇలా రాసినట్లయితే మాత్రం దాన్ని డెఫినెట్లీ మీకు చాలా తక్కువ పేజీల్లో షార్ట్ నోట్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో ఒకసారి మీకు చూపిస్తాను అసలు ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఎలా రాస్తున్నారు ఏంటి అని చెప్పి, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ రాసుకున్న విధానం చూసుకుంటే, సో ప్రీవియస్ గా వాళ్ళు ఎలక్ట్రాన్ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ సంబంధించినవి లైక్ కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఎలక్ట్రాన్ అనేది ఒకటే ఒక పేజీ మొత్తం రాస్తారు. అలా కాకుండా ఒక పేజీలో ఒక పేజీలోనే సో ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ అని చెప్పి డివైడ్ చేసి రాశారు కదా. సో ఇలానే ఎవ్రీథింగ్ మీరు కూడా మీ ప్రిపరేషన్ టైంలో ఏంటి అంటే, సో ఎక్కువ టైం తీసుకోకుండా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ అనలైజ్ చేసిన ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ సంబంధించిన టాపిక్ అనేది ఒక పేజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 పేజెస్ 4 పేజెస్ ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ 4 పేజెస్ అని ఒక పేజ్ లో రావడానికి అయితే చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఒకసారి మీకు డెమో కోసం ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో లైక్ ఈ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసుకునే విధానం చూపిస్తాను చూడండి. సో ఇక్కడ లైక్ ఏంటంటే గీతలు ఏం కొట్టలేదు, బట్ రాసుకునే విధానం మాత్రం మీకు తెలుస్తుంది కదా. సో ఎలక్ట్రాన్ ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ సంబంధించినవి వాటి యొక్క మాస్ వాల్యూస్ కానీ తర్వాత లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డ్స్ థియరీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ లైక్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేస్తూనే సో మొత్తం ఒక 44 పేజెస్ లో వచ్చింది అనమాట మ్యాథ్స్ అనేది, సో ఈ కెమిస్ట్రీ అనేది. అండ్ అలాగే ఫిజిక్స్ కూడా అరౌండ్ ఒక 55 ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ సారీ 55 పేజెస్ ప్రాబ్లమ్స్ తో కలిపి వచ్చింది ఇవన్నీ అనమాట. ఓకేనా? సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇవి కావాలనుకుంటే ఫ్రీగా కావాలనుకుంటే సో మీరు చేయాల్సింది ఏం లేదు. సో అవి ఏంటి ఎలా అనేది మీకు చెప్తాను. సో అంతకంటే ముందు ఒకసారి మీకు క్లారిటీ ఇవ్వడానికి సో మీ ఇది ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో ఎందుకంటే సో చాలా మంది చేసే తప్పు ఏంటి అంటే, సో ఎక్కువ నోట్స్ అనేది రాయడం వల్ల అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు ఆ నోట్స్ మొత్తాన్ని చూసుకోలేక జస్ట్ ఏదో పై పైన చూసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. సో అలా కాకుండా మీరు రాసుకున్న నోట్స్ ఏదైతే ఉందో మీరు రాసుకున్న నోట్స్ అనేది మెయిన్ గా కీవర్డ్స్ అని కొంత ఇటువైపు, తర్వాత మెయిన్ నోట్స్ అని కొంత ఇటువైపు, అండ్ సమ్మరీ అనేది ఇటువైపు ఇలా రాసుకున్నాను అనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అండ్ కంపేర్ టు రిమైనింగ్ మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా రాసుకునే విధానం చూసుకుంటే అండ్ దాంతో పోల్చుకుంటే ఇది కొద్దిగా ఈజీ అవుతుంది. అండ్ చాలా ఈజీగా కూడా మీరు రివైజ్ చేసుకునే టైం ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీరు ఏదైతే రాసుకున్న నోట్స్ ఏదైతే ఉందో ఆ నోట్స్ అనేది మీకు అర్థం కావాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రివైజ్ చేసుకోవడానికి ప్రాపర్ టైం అనేది ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మాక్ టెస్ట్ అనేది రాసుకున్నారు అనుకోండి, మాక్ టెస్ట్ అనేది రాస్తున్నంత ముందు ఈ నోట్స్ అనేది చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థం కావాలి. ఓకేనా? అలా లేదనుకుంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు మీరు నోట్స్ అనేది కూర్చొని మొత్తం రివైజ్ చేశారు అనుకోండి, ఈజీగా అర్థమయ్యేలా ఉండాలి. అలా రాసుకుంటేనే మీకు అది షార్ట్ నోట్స్ అంటాం, అండ్ అది మాత్రమే మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? సో చాలా మంది చేసే తప్పు మాత్రం ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పేజెస్ రాయడం వల్ల మళ్ళీ ఎగ్జామ్కి వెళ్లే ముందు జస్ట్ రివైజ్ చేసుకోలేకపోవడం వల్ల ఏంటి అంటే అసలు పూర్తిగా ఉన్న ఇంట్రెస్ట్ కూడా కోల్పోయి ఎగ్జామ్కి వెళ్లే ముందు రోజు ఏదో నార్మల్ గా ఏదో ఆఫీస్ పెట్టి వచ్చేస్తారు అనమాట. అలా అయితే మీరు చేయొద్దు. సో ప్రీవియస్ ఇయర్ తీసుకున్న స్టూడెంట్స్ చాలా మంది చేసిన తప్పు అదే అనమాట. ఓకేనా? సో ఒకసారి నార్మల్ గా మీకు చూపిస్తా అసలు ప్రీవియస్ ఇయర్ తీసుకున్న గైడెన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ర్యాంక్స్ వచ్చాయి ఏంటి అని చెప్పి. ఒకసారి మీకు చూడాలనుకుంటే ఈసెట్ ప్రెపర్డ్ అని నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ లో కొట్టినట్లయితే మీకు ఆ క్లియర్ ఏవైతే ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ గైడెన్స్ వాళ్ళు క్లియర్ రిజల్ట్స్ అని వచ్చేస్తాయి అనమాట. ఓకేనా? సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా తీసుకోవాలనుకుంటే కిందన నేను బిఎస్డిపి అన్న అకాడమీ ఎవరైతే ఉన్నారో లైక్ ఈ అన్న అకాడమీ ఏదైతే ఉందో లైక్ అన్నతో మాట్లాడిన తర్వాత సో ఒక ఏదైతే కూపన్ కోడ్ ఉందో ఆ కూపన్ కోడ్ అనేది ఇచ్చారనమాట. సో ఆ కూపన్ కోడ్ మీరు కూడా అప్లై చేయగలిగితే సో మీకు కూడా యూటిలైజ్ అవుతుందని చెప్పి ఒకసారి మీకు చూపిస్తాను.
సో ఆ కూపన్ కోడ్ మీరు యూజ్ చేసినట్లయితే మీకు ఒక ₹200 పడాల్సిన కోర్స్ ఉంది, మాక్ టెస్ట్ కోర్స్ అనేది మీకు ₹180 వస్తుంది అనమాట. ఓకేనా? సో ఎందుకు చెప్తున్నానంటే, సో చాలా మంది చేసే తప్పు ఇదే, ఎక్కువ మనీ పెట్టేసి బయట తీసుకుంటారు. అవి చూస్తే ఎన్ నెంబర్ ఆఫ్ వీడియో లెక్చర్స్ ఉంటాయి, బట్ ఎవరు కూడా టైం పెట్టలేకపోతారు. బట్ అలా కాకుండా మీరు ఆల్రెడీ రాసుకున్న నోట్స్ ఏదైతే ఉందో, ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసుకున్న నోట్స్ ఏదైతే ఉందో, ఆ నోట్స్ మీరు యూటిలైజ్ చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేసి అండ్ దానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే డౌట్స్ అనేవి ఇలా గైడెన్స్ గ్రూప్ లో అడిగి, సో ఒకసారి మీకు గైడెన్స్ గ్రూప్ కూడా చూపిస్తాను. సో ఇలా గైడెన్స్ గ్రూప్ లో అడగడం వల్ల ఏంటంటే మీకు డౌట్స్ కూడా సాల్వ్ అయిపోతాయి. ఇప్పటికప్పుడు డౌట్ అనేది సాల్వ్ అయిపోతుంది. ఓకేనా? సో ఎవ్రీథింగ్, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో లైక్ చాలా వరకు టాపర్స్ ఉన్నారు అందులో. సో మొత్తం 315 మెంబర్స్ తీసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సో మొత్తం 315 మెంబర్స్ తీసుకున్నారు ఈ రోజుతో, లైక్ 31st జనవరికి మొత్తం 315 మెంబర్స్ తీసుకున్నారు కాబట్టి, సో చాలా వరకు ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అనమాట. సో మీరు కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఒకసారి దానికి సంబంధించిన లింక్స్ అనేది కింద పెడతాను. సో మీరు ఏపీ అయితే ఏపీ అండ్ టీఎస్ అయితే టీఎస్ సంబంధించి తీసుకుంటే మీకు ఆటోమేటిక్ గా ఈ షార్ట్ నోట్స్ కూడా వచ్చేస్తాయి. నాట్ ఓన్లీ ఎంపీసీ కోర్ కూడా వచ్చేస్తాయి అనమాట. సో ప్లీజ్ దానికి అనుగుణంగా మీరు ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి లేదు అన్న, ఇప్పుడు ఇన్ కేస్ నేను ఈ కోర్స్ తీసుకోలేను బట్ బయట తీసుకుంటాను అనుకుంటే యూ కెన్ లైక్ మీరు తీసుకోవచ్చు. లైక్ 5,000 ఉండదు, 10,000 ఉండొచ్చు. అది మీరు బయట తీసుకుంటే మీకు తెలుస్తుంది. ఓకేనా? సో ఎన్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లెక్చర్స్ అనేవి మీరు చేయలేకపోవచ్చు కాబట్టి చెప్తున్నా. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు చాయిస్ అనేది ఉంది కాబట్టి, మహా అయితే ఒక బిర్యానీ ప్లేట్, అంతకు మించి మీరు ఇంకేం చేయగలుగుతారు చెప్పండి. బిర్యానీ ప్లేట్ అనేది వదిలేస్తే సో దానికి సంబంధించిన మాక్ టెస్ట్ అనేది మీకు దొరికేస్తాయి అనమాట. సో మాక్ టెస్ట్ తో పాటు ప్రీసెట్ క్వశ్చన్ పేపర్స్, గైడెన్స్, షార్ట్ అండ్ నోట్స్, అండ్ అలాగే పర్సనల్ గా మేము మిమ్మల్ని ట్రైన్ చేసి ఒక గ్రూప్ లో గైడ్ చేసే ప్రాసెస్ కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో ఎవ్రీథింగ్ మీకు వస్తుంది కాబట్టి, సో కూపన్ కోడ్ యూస్ చేసినట్లయితే ₹20 తగ్గుతుంది కాబట్టి, సో ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ప్రాపర్ డెసిషన్ తీసుకొని మీ ఫాదర్ తో మదర్ తో కూర్చొని మాట్లాడిన తర్వాత ఈ యొక్క కోర్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అంతవరకు జై హింద్.